హాయ్ అండి, అందరికీ నమస్తే. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మీరు చూస్తున్న వీడియో తిరుమలలోని వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోలీసు వారు కొన్ని సూచనలు ఇస్తున్న దృశ్యాలు. ఈ సూచనలు ఈఓ గారు, చైర్మన్ గారు, విజిలెన్స్ అధికారి వారు ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి ఏఐ సహాయంతో రద్దీని నియంత్రణ చేయాలని వివరిస్తున్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శన ద్వారాలు తెరిచి ఉంటాయి. కావున భక్తులు టిక్కెట్లు తీసుకున్న వాళ్ళు దర్శనానికి వచ్చేటప్పుడు సమన్వయంతో పాటించి మా టీటీడీ సిబ్బందిని, పోలీసులను అనుసరించి అప్రమత్తంగా ఉండాలని కోరుచున్నాను అని విజిలెన్స్ అధికారి వారు మాట్లాడారు. ముఖ్యంగా ఈసారి ఏఐతో రద్దీ నియంత్రణ అదుపు చేస్తాము అని ఈఓ గారు గట్టిగా చెప్పారు. అత్యాధునిక సంకేతాలను ప్రవేశపెట్టి భక్తులకు ఎటువంటి కష్టము కలిగించకుండా దర్శనము చేపిస్తాము అని చెప్పారు. టీటీడీ సిబ్బంది మరియు పోలీసు వారు ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వకుండా విధులు నిర్వహించాలని ఈఓ గారు చెప్పారు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు భక్తులందరూ చాలా జాగ్రత్తగా, తెలివిగా క్యూ లైన్లలో వెళ్ళి దర్శనాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ గోవింద 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 గోవింద. టీటీడీ ఈఓ గారు, విజిలెన్స్ అధికారి గారు మాట్లాడుతున్నారు, మీరే వినండి. అధికారి గారు మాట్లాడుతున్నారు, మీరే వినండి. డిఫరెంట్ వింగ్స్ అయితేనేమి, మన విజిలెన్స్లో ఉన్నటువంటి వింగ్స్ అయితేనేమి, ప్రతి సెక్టార్లో పోస్ట్ చేయబడ్డాము. మనందరం కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తే ఒకరికొకరి సాగుతాయి, మేమంతా ఏమీ రావు. ఈ ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ప్రతి అకేషన్స్లో మనం మీటింగ్లో పెట్టుకుంటున్నాం. ఏవి కూడా పై వరకు పోకుండా కింది స్థాయిలోనే సమస్యలు మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈ ఇంటర్ కోఆర్డినేషన్ కాబట్టి కూడా ఎక్సైజ్ చేస్తాము. నేను కోరుకుంటున్నాను. డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఏ డిపార్ట్మెంట్ వైజ్ ఆ డిపార్ట్మెంట్, ఏ వింగ్ వైజ్ ఆ వింగ్ వైజ్ డిప్లాయ్మెంట్ తీసుకొని అలాగే ఆఫీసర్ వాళ్ళకి చూపించడానికి అటు పోలీసులో విజిలెన్స్ వాళ్ళ మరింత కోఆర్డినేషన్ స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా అప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చక్కటి సమన్వయంతో కూర్చున్నటువంటి భక్తులకి అందరికీ కూడా కలిగించాలని అన్ని వ్యవస్థలు సకల ఇన్స్పిరేషన్స్ అలాంటి ఇన్స్పిరేషన్స్ తీసుకొని ఈ కోఆర్డినేషన్ మరింత సమర్థవంతంగా మనం చేసుకొని ఈ సంవత్సరం మనం ఏర్పాటు చేసుకున్నాం. 31 తారీఖు ఈ ఈటీ టోకెన్ ద్వారా వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కలిగించే విధంగా, తర్వాత టోకెన్ లేని వాళ్ళకి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు చేసే విధంగా పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధానం అందరికీ చేసుకునే క్రమంలో వ్యవస్థలో ఏర్పాటు చేసుకున్నటువంటి అంబులెన్స్ ఎక్కడ ఉంది, మెడికల్ టెక్నికల్గా ఏమైనా అలాగే పోలీస్ కానీ భద్రతకు సంబంధించిన విషయాలను బెటర్గా సరిచేసే విధంగా మనలో దృష్టి పెట్టి మనలో ఉత్తర జిల్లా నుండి ఈరోజు వైకుంఠ ఏకాదశికి వచ్చిన పోలీసు అధికారులకు
అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఆల్రెడీ మీడియేట్ మీటింగ్ పోలీస్ శాఖకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బిజినెస్ పరంగా శ్రీ వెంకటేశ్వర గారు వారికి కూడా వారి ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఉత్సవం. బ్రహ్మోత్సవాలు అంటే మీ అందరికీ తెలుసు. బ్రహ్మోత్సవాలు టెంపుల్కి బయటది, కానీ వైకుంఠ ఏకాదశి టెంపుల్ లోపల. టెంపుల్ లోపల జరగడం అంటే కొంచెం మనకి ఎక్కువ పని ఉంటుంది. టెంపుల్ బయట అయితే స్కాటర్డ్, ఒక సైడ్గా పోతే ఇంకో సైడ్. బట్ టెంపుల్ లోపల అలా ఉండదు. టెంపుల్ లోపల ఎందుకు ఉండదంటే టెంపుల్ ఎప్పుడో 1500 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే